ఓం శాంతి. ఈరోజు మురళి, మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీకు కర్మాతీత స్థితి ఏర్పడుతుందో అప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్తారు. మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీకు కర్మాతీత స్థితి ఏర్పడుతుందో అప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్తారు. పాస్ విత్ ఆనర్గా అయ్యే పిల్లలే కర్మాతీతంగా అవుతారు. పాస్ విత్ ఆనర్గా అయ్యే పిల్లలే కర్మాతీతంగా అవుతారు. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీరు కర్మాతీత స్థితికి మీది ఏర్పడుతుందో అప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్తారు. అంటే సత్యుగంలోకి వెళ్తాం. పాస్ విత్ ఆనర్గా అయ్యేవాళ్ళే కర్మాతీతలు. కర్మాతీతమైతే విష్ణుపురిలోకి వెళ్తాం. కర్మాతీతంగా కావాలంటే పాస్ విత్ ఆనర్గా కావాలి. పాస్ విత్ ఆనర్గా కావాలంటే శ్రీమతం పైన నడవాలి. నమ్మకస్తులుగా, ఆజ్ఞాకారిగా ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీకోసం ఇద్దరు తండ్రులు ఎటువంటి శ్రమ పడుతున్నారు? ఎంత శ్రమ పడుతున్నారు బాబా? శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరు మన కోసం చాలానే శ్రమ పడుతున్నారు. సో బాబా అంటున్నారు, పిల్లలైన మీకోసం ఇద్దరు తండ్రులు ఎటువంటి శ్రమ పడుతున్నారు? జవాబు: పిల్లలు స్వర్గానికి అర్హులుగా కావాలని వారిని సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా తయారు చేసేందుకు ఇద్దరు తండ్రులు శ్రమ పడుతున్నారు. ఇప్పుడు మీకు డబల్ ఇంజన్ దొరికింది. బాబా మీకు అద్భుతమైన చదువుని చదివిస్తున్నారు. దీనితో మీరు 21 జన్మల భాగ్యాన్ని పొందుతారు. బాబా అంటున్నారు, పిల్లలు స్వర్గానికి అర్హులుగా కావాలని వారిని సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా తయారు చేసేందుకు ఇద్దరు తండ్రులు శ్రమ పడుతున్నారు. దేవతలుగా తయారు చేసేందుకు బ్రహ్మబాబా, శివబాబా ఇద్దరూ శ్రమ పడుతున్నారు. ఇప్పుడు మీకు డబల్ ఇంజన్ దొరికింది. పైకి ఎక్కాలంటే డబల్ ఇంజన్ కావాలా? బాబా మీకు అద్భుతమైన చదువుని చదివిస్తున్నారు. ఎప్పుడూ వినని చదువు, ఎవ్వరికీ లభించని చదువు. దీనితో మీరు 21 జన్మల భాగ్యాన్ని పొందుతారు. పాట: బాల్యపు రోజులను మర్చిపోకూడదు. ఈరోజు నవ్వుతూ రేపు ఏడవకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇటువంటి పాటలను ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ నాటకాలలోని రికార్డుల పైన వాణిని వినిపిస్తున్నారేమిటి? ఇదేం జ్ఞానము అని కొందరు అనుకుంటారు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులను వదిలేసి ఇప్పుడు రికార్డుల పైన వాణిని వినిపిస్తున్నారే అని మనుషులు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యాం. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. దీని ద్వారా అతీంద్రియ సుఖం లభిస్తుంది. ఇటువంటి తండ్రిని మర్చిపోకూడదు. బాబా స్మృతి ద్వారానే జన్మజన్మాంతరాల పాపాలు దగ్ధమైపోతాయి. ఇటువంటి తండ్రిని మర్చిపోకూడదు. బాబా స్మృతి ద్వారానే జన్మజన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి. స్మృతిని వదిలేసి బాబా అంటున్నారు, పాపాలను మిగిల్చుకోకూడదు. స్మృతిని వదిలేసి పాపాలను మిగిల్చుకుంటే ఏమవుతుంది? శిక్షలు అనుభవిస్తాం. లేకపోతే పదవి కూడా తగ్గిపోతుంది. ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చేసే పురుషార్థం చేయాలి. నిశ్చితార్థం అయ్యాక ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు. అలాగే మీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఎప్పుడైతే మీరు కర్మాతీత స్థితిని పొందుతారో అప్పుడే విష్ణుపురిలోకి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మబాబా కూడా ఉన్నారు. మీకు 2 ఇంజన్లు లభించాయి. ఒకరు నిరాకారులు, రెండవ వాళ్ళు సాకారులు. పిల్లలు స్వర్గానికి అర్హులుగా అవ్వాలని ఇరువురు కష్టపడుతున్నారు. సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా కావాలి. ఇక్కడ వచ్చే పరీక్షలను పాస్ కావాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఈ చదువు చాలా అద్భుతమైనది. ఈ చదువు భవిష్య 21 జన్మల కోసం. మిగిలిన చదువులన్నీ ఈ మృత్యులోకం కోసమే. ఈ చదువు అమర్లోకం కోసం. దానికోసం ఇక్కడే చదవాలి కదా. ఎప్పటి వరకు ఆత్మ పవిత్రంగా కాదో అప్పటి వరకు సత్యుగంలోకి వెళ్ళలేదు. పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే పవిత్రంగా తప్పక కావాలి. అదే బాబా అంటున్నారు. కాబట్టి బాగా చదువుకోవాలి. అమరలోకం కోసం, దానికోసం ఇక్కడే చదవాలి. ఎప్పటి వరకు
ఆత్మ పవిత్రంగా కాదో అప్పటి వరకు సత్యుగంలోకి వెళ్ళలేదు. అందుకే బాబా సంగమ యుగంలోనే వస్తారు. దీనిని పురుషోత్తమ కళ్యాణకారి యుగం అని అంటారు. ఇప్పుడే మీరు గవ్వ నుండి వజ్రాలుగా అవుతారు. కావున మీరు శ్రీమతం పైన నడుస్తూ ఉండండి. శ్రీ శ్రీ అని ఒక్క శివబాబానే అంటారు. మాల అర్థాన్ని కూడా పిల్లలకు తెలియచేశారు. పైన ఉన్న పుష్పం శివబాబా, ఆ తర్వాత జంట పూసలు, ఇది ప్రవృత్తి మార్గం కదా. ఆ తర్వాత ఉన్న పూసలు పూర్తిగా విజయం పొందే ఆత్మలకు గుర్తు. ఒకటేమో పూలుగా ఉండేది శివబాబా, ఆ తర్వాత మామా బాబాలు, ఆ తర్వాత అనేక మంది బాబా పిల్లలు. మనం విష్ణుమాలగా తయారవుతుంది. ఆ రుద్రమాలని మళ్ళీ విష్ణుమాలగా తయారవుతుంది. ఈ మాల అర్థం ఎవ్వరికీ తెలియదు, ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు గవ్వ నుండి వజ్రాలుగా తయారవ్వాలని బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. పిల్లలైన మీరు గవ్వల నుండి వజ్రాలుగా తయారవ్వాలని బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. 63 జన్మల తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. ఒకే ప్రియుడికి మీరంతా ప్రియురాళ్ళు, ప్రేయసీలు, అందరూ ఒక్క భగవంతుని భక్తులే. పతులకు పతి, తండ్రులకు తండ్రి బాబా ఒక్కరే. పిల్లలైన మీ అందరినీ రాజాదిరాజులుగా తయారు చేస్తారే కానీ తాను మాత్రం కారు. బాబా రెస్ట్ హోమ్లో పరంధామానికి వెళ్ళిపోతారు. బాబా స్మృతి ద్వారానే మీ జన్మజన్మాంతరాల పాపకర్మలు వినాశం అవుతాయని బాబా మళ్ళీ మళ్ళీ అర్థం చేస్తున్నారు. సాధు సన్యాసులు ఆత్మ నిర్లేపంటారు, కానీ మంచి చెడు సంస్కారాలను ఆత్మనే తీసుకెళ్తుంది. ఇప్పుడు శివబాబా అంటున్నారు, మంచి చెడు సంస్కారాలను ఆత్మనే తీసుకెళ్తుందని బాబానే ఇప్పుడు మనకు చెప్తున్నారు. ఎక్కడ చూసినా భగవంతుడే భగవంతుడని, ఇదంతా భగవంతుని లీలయే అని అంటారు. వామ మార్గంలో పూర్తిగా అశుద్ధంగా తయారైపోతారు. అంటే దేహాభిమానం లేకొచ్చి పూర్తిగా అశుద్ధంగా తయారైపోతారు. ఇటువంటి వారి మతం పైన కూడా లక్షలాది మంది నడుస్తారు. అశుద్ధమైన వారి మతం పైన కూడా లక్షలాది మంది నడుస్తారు. ఇది కూడా డ్రామాలో ఉంది. ఎల్లప్పుడూ మీ బుద్ధిలో 3 ధామాలను గుర్తుంచుకోండి. ఆత్మలుండే ధామం శాంతిధామం, సుఖధామం కోసం మీరు పురుషార్థం చేస్తున్నారు. తర్వాత అర్ధకల్పం తర్వాత దుఃఖధామం ప్రారంభమవుతుంది. భగవంతుణ్ణి హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటాం. అతడు నరకాన్ని స్థాపించడు. లౌకిక తండ్రి తన పిల్లలకి దుఃఖాన్ని ఇవ్వడంటే పారలౌకిక తండ్రి నరకాన్ని ఎందుకు ఇస్తారు? నేను సుఖధామాన్ని స్థాపిస్తానని బాబా అంటున్నారు. ఇది ఓటమి గెలుపుల ఆట. పిల్లలైన మీరు శ్రీమతం పైన నడిచి మాయరూపి రావణ్ణి పైన విజయాన్ని పొందుతారు. పిల్లలైన మీరు శ్రీమతం పైన నడిచి మాయరూపి రావణ్ణి పైన విజయాన్ని పొందుతారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. పిల్లలైన మీరిప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు. వీటిని బుద్ధిలో ధారణ చేయాలి. మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. అందులకు చేయూతగా కావాలి. ఇంటి దారిని చూపించాలి. ఎందుకంటే అందరూ ఇంటి దారిని మర్చిపోయారు. బూలుబులయ్యా ఖేల్ వచ్చేసి అభిమన్యుని చక్రవ్యూహం లోపలికి ఇచ్చేది ఒకటే తెలుసు, బయటికి పోయేది తెలియలేదు. లోపలికి చిక్కునేది తెలుసు, మళ్ళీ బయటికి పోయేకి బాబానే వచ్చి చెప్తే తప్ప కుదరదు. అక్కడ కూడా కృష్ణుడు లోపలికి పోయేది చెప్తా ఉంటాడు, అంత లోపల సుభద్ర పడుకునేస్తుంది అని చెప్తారు. అందుకే ఎవరైనా గర్భవతులుగా ఉన్నప్పుడు భగవంతుని యొక్క జ్ఞానాన్ని వింటూ ఉంటే లోపల పిల్లలు కూడా మంచి విధానంలో ఉంటారు అనేది గాయనం ఉంది. బాబా అందుకే అంటున్నారు. అక్కడ చక్రవ్యూహం గురించి చెప్తారు. వాస్తవికంగా మనమందరము కూడా ఈ ఆటలోకి వచ్చినా మళ్ళీ వాపస్ పోయేది మనకి తెలియనే లేదు. భగవంతుడు వచ్చి చెప్తే తప్ప ఇంటి దారి మర్చిపోయినాం. ఎందుకంటే అందరూ మర్చిపోయారు. ఇదంతా ఒక నాటకం అని కూడా అంటారు. కానీ దీని ఆయుష్ లక్షల సంవత్సరాలు. రావణుడు మిమ్మల్ని ఎంత అందులుగా తయారు చేశాడు బాబా అర్థం చేస్తున్నారు. బాబానే జ్ఞానసాగరుడని అంటారు. అలాగని దాని అర్థం బాబా అందరిలో ఏముందో తెలుసుకునేవాడు అని కాదు. అది రిద్ధి సిద్ధి చేసేవారు నేర్చుకుంటారు. దానితో మీ లోపలి విషయాలను కూడా వారు తెలుసుకుంటారు. జ్ఞానం అర్థం ఇది కాదు. లోపలి విషయాలు తెలుసుకుంటారు అనేది కాదు జ్ఞానం అర్థం.
ఆయన అందరిలో ఉండే విషయాలు ఏంటికి తెలుసుకోవాలి, ఆవశ్యకత ఏముంది ఆయనకి? దాంతో మీ లోపల విషయాలను కూడా వాళ్ళు తెలుసుకుంటారనేది జ్ఞానం అర్థం కాదు. ఆయన జ్ఞాన సాగర్లు, ఆనంద సాగర్లు, కానీ అంతర్యామి కాదు. ఇక్కడ దైహికమైన గురువులు టీచర్లు ఉన్నా వారు వేరువేరుగా ఉంటారు. ఎవరు 3 పాత్రలను అభినయించలేరు. తండ్రి, టీచర్, సద్గురువు యొక్క 3 పాత్రలను అభినయించలేరు. బాబా అంటున్నారు, ముగ్గురి పాత్రను ఈ ప్రపంచంలో ఎవ్వరూ అభినయించలేరు. అతడే ఆత్మిక తండ్రి, ఆత్మిక సద్గురువు అని మీకు ఇప్పుడు తెలుసు. అతడే శిక్షకుడై మమ్మల్ని చదివిస్తున్నారు. ఏ ఒక్కరూ తండ్రి మరియు టీచర్గా అవుతారు, కానీ గురువుగా మాత్రం కాలేరు. ఎంతైనా వారు మనుష్యులే కదా. ఇక్కడైతే పతిత పావనుడైన పరమాత్మనే స్వయంగా చదివిస్తున్నారు. ఆత్మను పరమాత్మ అని అనకూడదని కూడా ఎవ్వరికీ తెలియదు. పరమాత్మ అర్జునునికి సాక్షాత్కారం చేయిస్తే ఇంతటి ప్రకాశాన్ని నేను చూడలేకపోతున్నాను, ఇక ఈ సాక్షాత్కారాన్ని ఆపండి అని అన్నట్లుగా చెప్తారు. ఇది విన్న వాళ్ళందరూ పరమాత్మ ఎంతో తేజోమయుడు అని భావించారు. ప్రారంభంలో బాబా వద్దకు వచ్చినప్పుడు కొందరు సాక్షాత్కారాలకు వెళ్ళేవాళ్ళు. నేను సహించలేకపోతున్నాను, ఆపండి ఆపండి అనేవాళ్ళు. ఏదైతే విన్నారో అదే భావన బుద్ధిలో కూర్చొని ఉండిపోతుంది. ఎవరెవరు ఏ భావనతో నన్ను స్మృతి చేస్తారో నేను వారి భావనను పూర్తి చేస్తాను. ఎవరన్నా వినాయకుని పూజారిగా ఉంటే అతడికి వినాయకుని సాక్షాత్కారం చేయిస్తాను. సాక్షాత్కారం కలుగుతూనే ముక్తిధామాన్ని చేరుకున్నామని భావిస్తారు, కానీ అలా జరగదు. ఎవరు ముక్తిధామాన్ని చేరుకోలేరు. ఇక్కడ కూర్చొని నేను అమెరికాను చూసినాను, సాక్షాత్కారం చేసుకున్నానంటే అమెరికాకు పోయినట్లేనా? కాదు కదా. అది బాబా అంటున్నారు, సాక్షాత్కారం ద్వారా ముక్తిధామానికి ఎలా వెళ్తారు? అలా జరగదు. ఎవరు ముక్తిధామానికి చేరుకోలేరు. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. భక్తులలో శిరోమణి అనే అతడికి మహిమ కూడా ఉంది. అతడు నేను లక్ష్మిని వరించచ్చా అని అడిగితే ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో అని చెప్పడం జరిగింది. భక్తుల మాల కూడా ఉంటుంది. స్త్రీలలో మీరాబాయి, పురుషులలో నారదుడు భక్తులలో ముఖ్యులుగా ప్రసిద్ధి చెందారు. మళ్ళీ ఈ జ్ఞానంలో ముఖ్య శిరోమణి మమ్మ. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలని బాబా అర్థం చేయిస్తున్నారు. మాయ ఏదో ఒక వికర్మ చేయిస్తూ ఉంటుంది. మళ్ళీ అంతిమంలో భగవంతుడు వచ్చినా మేము వారసత్వం ఏమీ పొందలేకపోయినాము అని ఏడుస్తూ పశ్చాత్తాపపడతారు. మళ్ళీ వెళ్ళి ప్రజల్లో దాసదాసీలుగా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అంతిమంలో చదువు పూర్తి అయిపోతుంది. మళ్ళీ చాలా పశ్చాత్తాపడతారు. అందుకనే బాబా పశ్చాత్తాపడాల్సిన అవసరం లేకుండా ముందుగానే మీకు అర్థం చేయిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా. ఎంతగా బాబాను స్మృతి చేస్తూ ఉంటారో అంతగా యోగాగ్నిలో పాపాలు భస్మమైపోతాయి. ఆత్మ సతోప్రధానంగా ఉండేది, మళ్ళీ అందులో మలినాలు కలుస్తూ కలుస్తూ పతితంగా తయారైంది. బంగారం, వెండి, రాగి, ఇనుము అనే పేర్లున్నాయి. ఇప్పుడు ఇనుము యుగం ఉంది, బంగారు యుగంలోకి వెళ్ళాలి. ఆత్మ పవిత్రంగా కాకుండా బంగారు యుగంలోకి వెళ్ళలేదు, లేదా పవిత్రంగా కానే కావాలి. ఆత్మలు వాపసు ఇంటికి వెళ్ళలేవు. సత్యుగంలో పవిత్రత ఉన్న కారణంగా సుఖశాంతులు ఉండేవి. ఇక్కడ పవిత్రత లేని కారణంగా సుఖశాంతులు లేవు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. కావున మీ బాల్యపు రోజులను మర్చిపోకండి అని బాబా అర్థం చేస్తున్నారు. బాబా దత్తు తీసుకున్నారు కదా. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. స్త్రీని దత్తు తీసుకోవడం జరుగుతుంది. పిల్లలను రచించడం జరుగుతుంది. స్త్రీని రచన అని అంటారు. ఈ బాబా కూడా దత్తు తీసుకున్నారు మనల్ని. కల్పపూర్వం నేను దత్తత తీసుకున్న పిల్లలు మీరేనని బాబా అంటున్నారు. దత్తతైన పిల్లలకే బాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఉన్నతోన్నతమైన తండ్రి నుండి ఉన్నతోన్నతమైన వారసత్వం లభిస్తుంది. ఉన్నతోన్నతమైన తండ్రి నుంచి ఉన్నతోన్నతమైన వారసత్వం లభిస్తుంది. అతడు భగవంతుడు. అతడి తర్వాత 2వ నంబర్లో సత్యుగ యజమానులైన ఈ లక్ష్మీనారాయణులు. ఇప్పుడు మీరు సత్యుగానికి యజమానులుగా తయారవుతున్నారు. మీరు ఇంకా సంపూర్ణంగా కాలేదు, తయారవుతున్నారు. సంపూర్ణంగా కాలేదు అయితే ఇక్కడ ఉండం కదా. ఇంకా సంపూర్ణంగా కాలేదు, తయారవుతున్నారు.
పావనంగా తయారు చేయడమే సత్యమైన ఆత్మిక సేవ. మీరు ఇప్పుడు ఆత్మిక సేవ చేస్తున్నారు కావుననే మీరు చాలా ఉన్నతమైన వారు. మీరిప్పుడు ఆత్మిక సేవ చేస్తున్నారు కావుననే మీరు చాలా ఉన్నతమైన వారు. శివబాబా పతితులను పావనంగా తయారు చేస్తారు, మీరు కూడా పావనంగా తయారు చేస్తారు. రావణుడు ఎంత తుచ్చబుద్ధి కలవారిగా తయారు చేశాడు. బాబా మళ్ళీ అర్హులుగా తయారు చేసి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. పావనంగా తయారు చేయడమే సత్యమైన ఆత్మిక సేవ. మనం ఇప్పుడు ఆత్మిక సేవను చేస్తున్నాం. ప్రపంచంలో వాళ్ళు అల్పకాలికమైన సేవలు చేస్తూనే ఉంటారు. ఏదో మెటీరియలిస్టిక్ లేదా ఏమంటారు భౌతికమైనటువంటి ఏదో ఒక వస్తువుని ఇస్తారు, కొంచెం సమయానికి ఉంటుంది, తర్వాత లేదు కదా. మనం ఆత్మల యొక్క జ్ఞానాన్ని చెప్పి వాళ్ళ జీవితాలని పరివర్తన చేస్తాం. అది బాబా అంటున్నారు, ఇది గొప్ప సేవ కావుననే మీరు ఉన్నతమైన వాళ్ళు. శివబాబా పతితులను పావనంగా తయారు చేస్తున్నారు, మీరు కూడా పావనంగా తయారు చేస్తారు. రావణుడు ఎంత తుచ్చబుద్ధి కలవారిగా తయారు చేశాడు. బాబా మళ్ళీ అర్హులుగా తయారు చేసి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఇటువంటి తండ్రిని రాళ్లల్లో రప్పల్లో ఉంటాడని ఎలా అంటారు? భ్రమ. రాళ్లల్లో రప్పల్లో ఉంటారనేది భ్రమ. ఇది తయారైపోయిన ఒక ఆట. కల్పం తర్వాత మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా మీకు అర్థం చేయించేందుకు నేను వచ్చాను. ఇందులో కొద్దిగా కూడా తేడా వచ్చే అవకాశమే లేదు. ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయలేరు. ఏ విధంగా బాబా అవతరణ జరుగుతుందో అలాగే మీ అవతరణ కూడా జరుగుతుంది. మీరు కూడా అవతరించారు. ఆత్మ ఇక్కడికి వచ్చి మళ్ళీ సాకారంలో పాత్రను అభినయిస్తుంది. దీనినే అవతరణ అంటారు. పాత్రను అభినయించేందుకు పైనుండి కిందికి వస్తారు. బాబాది కూడా దివ్యమైన అలౌకిక జన్మ. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది అని బాబా అంటున్నారు. నేను ఈ శరీరంలోకి ప్రవేశిస్తాను. ఇది నా కోసం నిర్ణయించబడిన శరీరం. ఇది చాలా అద్భుతమైన ఆట. ఈ నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉంది. దానిని అభినయిస్తూనే ఉంటారు. 21 జన్మల పాత్రని మళ్ళీ అలాగే అభినయిస్తారు. మీకు జ్ఞానం చాలా స్పష్టంగా లభించింది. అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా లభించింది. బాబా ఇచ్చేటప్పుడేం నంబర్ వార్ ఇలా, కానీ బాబా అంటున్నారు నంబర్ వార్ పురుషార్థానుసారంగా లభించింది. అంటే తీసుకునే దాంట్లో మనం నంబర్ వార్గా ఉన్నాం. బాబా అంటున్నారు ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడింది. దాన్ని అభినయిస్తూనే ఉంటారు. 21 జన్మల పాత్రని మీరు అలాగే మళ్ళీ అభినయిస్తారు. మీకు జ్ఞానం స్పష్టంగా లభించింది. అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే లభించింది. మహారథులు బాబా అంటున్నారు, మహారథులను బాబా మహిమ చేస్తారు కదా. పాండవులు మరియు కౌరవులకు యుద్ధం జరిగినట్లుగా చూపిస్తారు. బాబా అంటారు దైహికమైన యుద్ధం కాదు, మానసికమైన యుద్ధం. డబల్ అహింసకులు. మీరు ఆత్మికమైన డబల్ అహింసకులని బాబా అర్థం చేస్తున్నారు. రాజ్యాన్ని పొందేందుకు మీరు ఎలా కూర్చున్నారో సింపుల్గా చూడండి. రాజయోగం ద్వారా వికర్మలు వినాశం అవుతాయని మీకు తెలుసు. శ్రమ అంతా బాబాని గుర్తు చేసుకోవడంలోనే ఉంది, ధ్యానంలోనే ఉంది. అందుకనే భారతదేశ ప్రాచీన రాజయోగం చాలా సుప్రసిద్ధమైనది. విదేశీయులు కూడా భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని నేర్చుకునేందుకు ఇష్టపడతారు. సన్యాసులు మనకి ఈ యోగాన్ని నేర్పించగలరు అని వారు భావిస్తారు. నిజానికి సన్యాసులు నేర్పించేది ఏమీ లేదు. వారి సన్యాసం హఠయోగంతో కూడినది. మీరు ప్రవృత్తి మార్గం యొక్క సంసారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా మీరు ఉంటారు. ప్రారంభంలో మీ రాజ్యం ఉండేది. ఇప్పుడు పిల్లలారా ఇది అంతిమ జన్మ. ఇప్పుడు ఉన్నది ఈ ప్రపంచం పంచాయతీ రాజ్యం. ప్రపంచంలో అంధకారం ఉంది, అజ్ఞాన అంధకారం ఉంది. దీనినే రక్తసిక్తమైన ఆట అని అంటారు. దీనిని చూసేందుకు చాలా ధైర్యం ఉండాలి, అంటే ఓర్పు ఉండాలి. మనం దీన్ని చూడాలి అంటే అంతే ధైర్యం వహించాలి. బాబా అంటున్నారు పిరికి వాళ్ళు, అంటే ఇప్పుడు రక్తపాత నదులు ప్రవహిస్తున్నాయి అంటే పిరికి వాళ్ళు వెంటనే మూర్ఛితులైపోతారు. ఇందులో నిర్భయత చాలా కావాలి. మీరు శివశక్తులు కదా. శివబాబా సర్వశక్తివంతుడు.
మీరు వారి నుండి శక్తిని తీసుకుంటున్నారు. పతితుల నుండి పావనంగా తయారయ్యే యుక్తిని బాబానే వచ్చి అర్థం చేస్తున్నారు. బాబా ఉన్నతోన్నతమైన సలహా ఇస్తున్నారు. పిల్లలారా, మీరు ఒకప్పుడు సత్వప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా తయారయ్యారు. కావున స్మృతి చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా, సత్వప్రధానులుగా తయారవుతారు. ఆత్మ బాబాతో యోగం చేయడం ద్వారా పాపాలు భస్మమైపోతాయి. విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఉత్పన్నమైనట్లుగా చిత్రాల్లో చూపిస్తారు. బ్రహ్మకి గడ్డము, తర్వాత అనుభవజ్ఞుల శరీరము, వృద్ధ శరీరము, 3 తలలు, చేతుల శాస్త్రాలు ఇవన్నీ చూపించినారు. అదే బాబా అంటున్నారు, విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ వచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీకు అనేక విషయాలు తెలుసు. బ్రహ్మ ద్వారా శివబాబా స్థాపన చేస్తున్నారు, విష్ణువు ద్వారా పాలన తప్పకుండా చేస్తారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు ఈ ఆత్మిక జ్ఞానం అందరికీ లభించేందుకు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంతే కదా, మనం హ్యాపీగా ఉన్నామంటే వేరే వాళ్ళు హ్యాపీగా, సుఖంగా, ఆనందంగా ఎలా ఉండాలి అని ఆలోచిస్తాం. మన వద్ద ధనం ఉన్నప్పుడు మరి సెంటర్లు ఎందుకు తెరవకూడదు? బాబా అంటున్నారు, అచ్చా మరి ఇల్లు అద్దెకు తీసుకోండి, అందులో హాస్పిటల్ మరియు విశ్వవిద్యాలయాన్ని తెరవండి అని బాబా చెప్తున్నారు. యోగం ద్వారా ముక్తి, జ్ఞానం ద్వారా జీవన్ముక్తి లభిస్తుంది. ఇందులో కేవలం 3 అడుగుల నేల చాలు, ఇంకేమీ ఆవశ్యకత లేదు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని తెరవండి. విశ్వవిద్యాలయం అన్నా యూనివర్సిటీ అన్నా ఒకటి. మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయం. బాబా అంటున్నారు, చాలామంది పిల్లలను ప్రశ్నలు అడుగుతారు, మీ ఖర్చు ఎలా నడుస్తుంది అని. అరే, బీకేల తండ్రికి ఇంతమంది పిల్లలుంటే మరి ఖర్చు ఎలా నడుస్తుంది అంటారా? ఒక ఇంట్లో అమ్మా నాన్నకు 10 మంది ఉంటే పిల్లలు ఎట్లా నడుస్తుంది అంటారా? బాబా అంటున్నారు, బోర్డు పైన ఏం రాసి ఉందో ఒకసారి చూడండి. ఇది చాలా అద్భుతమైన జ్ఞానం. బాబా కూడా అద్భుతమైన వారే కదా. విశ్వానికి యజమానులుగా ఎలా తయారవుతున్నారు? శివబాబాని శ్రీ అంటారు. ఎందుకంటే బాబా ఉన్నతోన్నతమైన వారు. లక్ష్మీనారాయణలను శ్రీలక్ష్మి, శ్రీనారాయణ అని అంటారు. ఇవన్నీ బాగా ధారణ చేయాల్సిన విషయాలు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తానని బాబా చెప్తున్నారు. ఇదే సత్యమైన అమరకథ. కేవలం ఒక పార్వతికి మాత్రమే అమరకథని వినిపించి ఉంటారా? అమరనాథ ఆలయానికి ఎంతోమంది మనుషులు వెళ్తారు. పిల్లలైన మీరు రిఫ్రెష్ అయ్యేందుకు బాబా వద్దకు వస్తారు. మళ్ళీ వెళ్ళి అందరికీ అర్థం చేయించాలి. అందరినీ బాబా అంటారు రిఫ్రెష్ చేయాలి, సెంటర్లను తెరవాలి. కేవలం 3 అడుగుల భూమిని తీసుకొని హాస్పిటల్ మరియు విశ్వవిద్యాలయం తెరుస్తూ పోతే ఎంతోమంది కళ్యాణం జరుగుతూ ఉంటుంది. సంతోషం, సంపద మరియు ఆరోగ్యం ఒక క్షణంలో లభిస్తుంది. పిల్లలు పుట్టగానే వారసులైపోతారు. మీరు కూడా నిశ్చయం ఏర్పడితేనే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇక మిగిలినదంతా పురుషార్థం పైన ఆధారపడి ఉంటుంది. अच्छा मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा। సారాంశం, అంతిమంలోని రక్తపాత నదులను చూసేందుకు చాలా నిర్భయులుగా, శివశక్తులుగా అవ్వాలి. సర్వశక్తివంతుడైన బాబా స్మృతి ద్వారా శక్తిని తీసుకోవాలి. రెండవ విషయం, పావనంగా తయారు చేసే ఆత్మిక సేవం చేయాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. అందులకు చేతికర్రగా మారి అందరికీ ఇంటి దారిని చూపించాలి. అందులో అంటే ఇక్కడ కళ్ళు లేని వాళ్ళు లేదా కళ్ళు కనపడని వాళ్ళు కాదు. అందులంటే అజ్ఞాన అంధకారంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి దారిని మనము చూపించాలి. వరదానం, నేను మరియు నాది అనేదాన్ని సమాప్తం చేసి సమానతను లేదా సంపూర్ణతను అనుభవం చేసుకునే సత్యమైన త్యాగిగా కండి. నేను నాది అనేదాన్ని సమాప్తం చేసుకొని సమానతను, సంపూర్ణతను అనుభవం చేసుకునే సత్యమైన త్యాగిగా కండి. వివరణ, ప్రతి క్షణము, ప్రతి సంకల్పంలో బాబా 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 అన్నది స్మృతిలో ఉండాలి. నేను అన్నది సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే నేను అన్నది ఉండదో
అప్పుడు ఇక నాది అన్నది కూడా ఉండదు. నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్, నా డ్యూటీ, నా పేరు, నా పని, నా ప్రతిష్ట ఎప్పుడైతే ఈ నేను నాది అనేది ఉంటుందో, అది సమాప్తమైపోతుందో అదే సంపన్నత మరియు సంపూర్ణత. ఈ నేను మరియు నాది అనే దాన్ని త్యాగం చేయడమే చాలా పెద్ద సూక్ష్మ త్యాగం. ఈ నాది అనే దాన్ని అశ్వమేధ యజ్ఞంలో స్వహా చేయండి. అప్పుడు అంతిమ ఆహుతి ఏర్పడుతుంది మరియు విజయం యొక్క ఢంకా మారుమ్రోగుతుంది. నేను నాదిని ఆహుతి చేస్తేనే విజయం యొక్క ఢంకా మారుమ్రోగుతుంది. స్లోగన్: హాంజీ అంటూ సహయోగం యొక్క హస్తాన్ని అందించడమే ఆశీర్వాదాల మాలను ధరించడం. హాంజీ ప్రతి విషయంలోనూ ఆజ్ఞాకారిగా ఉన్నప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి. శక్తిశాలి మనస్సు ద్వారా శక్తినిచ్చే సేవ కోసం నిరంతరం ఏకరస స్థితిలయ్యే అభ్యాసం ఉన్నప్పుడు మనస్సు ద్వారా సకాష్నివ్వగలరు. దీనికోసం ముందుగా వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాల్లోకి పరివర్తన చేసుకోండి. మాయ ద్వారా వచ్చే అనేక రకాలైన విఘ్నాలను ఈశ్వరీయ లగన్ యొక్క ఆధారంతో సమాప్తం చేయండి. ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరనే పాఠాన్ని పక్కా చేసుకోండి. తద్వారా ఏకాగ్రత శక్తి పెంచండి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.